అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం కాలింగ్ బెల్ అనే కథ గురించి తెలుసుకుందాం. నా వీడియో కనుక మొదటిసారిగా చూస్తుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లిఫ్ట్ ఇస్తాడు. కొద్ది గంటల తర్వాత ఆ అమ్మాయి చనిపోతుంది. అసలు ఆ అమ్మాయి ఎవరు, ఎలా చనిపోయింది? అది హత్య లేదా ఆత్మహత్య? ఆ అమ్మాయికి లిఫ్ట్ ఇచ్చిన ఆ అబ్బాయి ఎవరు? గోపి ఒక డెలివరీ బాయ్. కొరియర్, ఫుడ్, గ్రాసరీ ఇలా అన్ని వస్తువులు డెలివరీ చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తనకు సొంత బైక్ లేదు. ఒక సొంత బైక్ కొనాలి. తనకంటూ సొంతంగా ఒక డిపార్ట్మెంటల్ స్టోర్ ఏర్పాటు చెయ్యాలి అని గోపి కల. ఆ కల కోసమే కొంచెం కొంచెంగా డబ్బులు దాచుకుంటున్నాడు. గోపికి తండ్రి లేడు. తల్లి ఇంట్లోనే టైలరింగ్ వర్క్ చేస్తూ ఆర్థికంగా గోపికి అండగా ఉంటుంది. ఒక రాత్రి గోపి ఒక డెలివరీ కోసం వెళ్తాడు. డెలివరీ టైం 11 అవుతుంది. కానీ ఆ రాత్రి భారీ వర్షం కురుస్తుంది. డెలివరీ ఆలస్యం అవుతుంది. డెలివరీ ఇచ్చి తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో రాత్రి 1 గంట అవుతుంది. భారీ వర్షం, రోడ్డుపై అంధకారం, లైట్లు లేవు. ఆ సమయంలో రోడ్డుపై ఒక అమ్మాయి ఉంటుంది. ఆమె కార్ బ్రేక్ డౌన్ అయ్యి సహాయం కోసం చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయిని చూసి గోపి కాస్త ఆగుతాడు. ఆ అమ్మాయి తనకు లిఫ్ట్ ఇవ్వమని అడుగుతుంది. తనకు వెళ్లాల్సిన చోటు సన్షైన్ అపార్ట్మెంట్ దగ్గర అని చెబుతుంది. రాత్రి 1 గంట, వర్షం కురుస్తోంది. రోడ్డంతా భీకరంగా ఉంది. గోపి ఆ అమ్మాయిని తన బైక్ మీద తీసుకెళ్లటానికి ఒప్పుకుంటాడు. ఎందుకో తెలీదు, కానీ ఆ అమ్మాయి మాయ చేసేలా ఉన్నట్లనిపిస్తుంది. వీధి వెలుతురులంతా ఆరిపోయాయి. వర్షం అల్లకొల్లోలం చేస్తోంది. గోపి బైక్ స్టార్ట్ చేసి ఆ అమ్మాయిని వెనకన కూర్చోపెట్టుకొని వెళ్తాడు. గోపి తన వంతు సాయంగా ఆ అమ్మాయిని సన్షైన్ అపార్ట్మెంట్ దగ్గర వదిలేసి తన పని చూసుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ రాత్రంతా వర్షపు వాతావరణంలో నిశ్శబ్దంగా ముగిసినట్టే అనిపించింది. మరుసటి రోజు గోపి తన పనిలో బిజీగా ఉంటాడు. డెలివరీ కోసం వెళ్ళే ప్రయత్నంలో ఉన్నప్పుడు అకస్మాత్తుగా పోలీస్ జీప్ ఆగుతుంది. ఊహించని విధంగా పోలీసులు గోపీనాపి స్టేషన్కి తీసుకెళ్తారు. దారి పొడవునా గోపి గుండె బరువెక్కుతుంది. ఏం తప్పు చేశానో తెలియక కంగారు పడుతున్నాడు. పోలీస్ స్టేషన్లోకి తీసుకెళ్ళాక గోపి ఏం జరుగుతుందో అర్థం కాక మౌనంగా ఉండిపోతాడు. ఇంటరాగేషన్ రూమ్లో చీకటి గదిలో ఒక బల్బు వెలుతురులో గోపి చేతులు వెనుకకు కట్టేయబడతాయి. ఎస్ఐ గోపిని ఇలా అడుగుతాడు, ఆ అమ్మాయిని ఎందుకు చంపేశావు? గోపి కళ్ళు పెద్దవిగా అవుతాయి. అమ్మాయి ఎవరు సార్ అని అడుగుతాడు. అప్పుడు ఎస్ఐ, నిన్న రాత్రి 1 గంటకి బైక్ మీద తీసుకెళ్లిన అమ్మాయి అనిత ఆమె పేరు. సార్, ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు. కేవలం లిఫ్ట్ అడిగింది. వర్షంలో జాలి వేసి లిఫ్ట్ ఇచ్చా సార్, నేనేమీ చెయ్యలేదు అని గోపి చెబుతాడు. అప్పుడు ఎస్ఐ, ఆమె సన్షైన్ అపార్ట్మెంట్లో డెడ్ బాడీగా దొరికింది. నిన్న 1 గంటకి నువ్వే ఆమెను తీసుకెళ్ళావు. నిజం చెప్పు గోపి. గోపి వణుకుతున్నాడు. తనపై పడ్డ అభాండాలు, అసలు తనకు తెలియని నిజాలు. అతడి మనసు గందరగోళంగా మారింది. అనిత చనిపోయిన అపార్ట్మెంట్. పోలీసులు ఇప్పుడు అనిత చనిపోయిన అపార్ట్మెంట్ దగ్గర ఉన్నాడు. బాత్ టబ్లో అనిత. బాత్ టబ్లో నిశ్శబ్దంగా రక్తస్రావంతో ఆశ్రుధారగా ఉన్నది. తన గొంతు దగ్గర గాయమో లేక రక్తమో, పిరుచుకుపోయిన రక్తపు మచ్చలు ఆ భయానక వాతావరణాన్ని గుర్తు చేస్తున్నాయి. తన చేతిపైన రక్తపు గాయాలు. అనిత ఆత్మహత్యా ప్రయత్నం చేసిందా అని అనిపిస్తుంది. బాత్రూమ్ సమస్తం రక్తపు మరకలతో నిండినది. పోలీసులు ఒక్కో రూమ్ చూశారు. హాల్, కిచెన్, బెడ్రూమ్ అన్నీ చూశారు. ఎవరైనా వచ్చారా, బయటకు వెళ్ళారా, ఏదో ఆత్మహత్య మాదిరిగానో అని డౌట్. అనిత గది వెనక భాగంలో ఉన్న నిచ్చెనకి ఒక బట్ట ముక్క కనిపిస్తుంది. అది ఒక షర్టు క్లాత్ లాగా ఉంటుంది. అలాగే అపార్ట్మెంట్ వెనుక భాగంలో కొన్ని పాదముద్రలు ఉంటాయి. పోలీసులు వాటిని సేకరించిన సాక్ష్యం ఫోరెన్సిక్కి ఇస్తారు. ఫోరెన్సిక్స్కో రిపోర్ట్ బయట పెట్టిన నిజాలు: షర్టు క్లాత్ ఒక మనిషి దుస్తుల భాగం. పాదముద్రలు సుమారు 5.5 ఇంచులు. సాధారణంగా స్త్రీల పాదం కంటే కొంచెం పెద్దది, కానీ కొందరికి సరిపోతుంది.
వీటి వల్ల అనుమానితుడు ఎత్తు, బరువు కూడా పోలీసులు అంచనా వేస్తారు. పోలీసులు కేసు మొత్తం తీసుకొని ఆ రాత్రి జరిగిన ప్రతి విషయంలో అసలు నిజాలను వెతుకుతున్నారు. అనిత చనిపోవటానికి ముందుగా, అంటే దాదాపు వారం రోజుల ముందు ఆమె ఎక్కడెక్కడికి వెళ్ళిందో, ఎవరితో మాట్లాడిందో పోలీసులు తన ఫోన్ కాల్ హిస్టరీ, ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఒక్కరిని విడిచిపెట్టకుండా దర్యాప్తు చేస్తున్నారు. ఇంటరాగేషన్లో చీకటి నిజాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. ఆ రాత్రి అనిత తన కాబోయే భర్త కోమల్ని కలవటానికి వెళ్తుంది. ప్రీ వెడ్డింగ్ పార్టీ, అలాగే బ్యాచిలర్ పార్టీ కోసం. పార్టీకి అనిత ఎక్స్ బాయ్ ఫ్రెండ్ రాహుల్ కూడా వస్తాడు. రాహుల్ అనితకి కాలేజ్ డేస్ నుంచి ప్రియుడు. కానీ ఆ లవ్ స్టోరీ చీకటి అంచుల్లో ముగిసింది. రాహుల్ అనిత దగ్గర డబ్బు తీసుకొని బెట్టింగ్లో ఆ డబ్బు మొత్తం గల్లంతు చేశాడు. అది తెలుసుకున్న అనిత రాహుల్ని పక్కన పెట్టేసి జీవితాన్ని కొత్తగా మొదలెట్టింది. కానీ పార్టీలో రాహుల్ని చూడగానే అనితకి పాత జ్ఞాపకాలు ఒకదాని తర్వాత ఒకటి గుర్తొస్తున్నాయి. ఆ వాతావరణం, రాహుల్ చూపులు, ఇవన్నీ ఆమెను బాగా అశాంతిగా చేశాయి. అంతే, ఆ పార్టీ నుంచి బయటికి వస్తుందనిత. తనకి ఒంట్లో బాలేదని చెప్పి పార్టీ నుండి ఇంటికి బయలుదేరుతుందనిత. మార్గ మధ్యమంలో తన కారు బ్రేక్ డౌన్ అవుతుంది. ఆ రాత్రి ఆ వర్షపు చీకటి అనితను పూర్తిగా భయపెడుతుంది. సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ సమయంలో గోపి తన బైక్ మీద ప్రత్యక్షమవుతాడు. తన ఇంటి వరకు లిఫ్ట్ ఇస్తాడు. ఇప్పుడు ఏం జరిగిందంటే, ఇప్పుడు పోలీస్ ఇంటరాగేషన్ మరింత లోతుకు వెళ్తుంది. పోలీస్ స్టేషన్లో వాతావరణం మరింత తీవ్రమవుతుంది. ఈ కేసులో గోపి పక్కన రాహుల్, అనితకు కాబోయే భర్త కోమల్, అందరి స్టేట్మెంట్లు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. పోలీసులు ఒక్కొక్కరిని విచారిస్తూ ఉన్నారు. కానీ ఇంకా అసలు నిజం ఎవరి మాటల్లో దాగి ఉందో అర్థం కావటం లేదు. ఇంటరాగేషన్ రూమ్లో కోమల్, అనితకు కాబోయే భర్త. కోమల్: సార్, నేను అనితను మొదటిసారి పెళ్లి చూపుల్లోనే చూశాను. తన గురించి కానీ తన స్నేహితుల గురించి కానీ నాకేమీ తెలీదు. ఆ రోజు కూడా అనితకి ఒంట్లో బాలేదని చెప్పి పార్టీ మధ్యలోనే వెళ్ళిపోయింది. కోమల్ నిజం చెప్పినట్టు అనిపిస్తుంది. కానీ పోలీసుల కళ్ళల్లో సందేహం మాత్రం అలాగే ఉంటుంది. పక్క గదిలో రాహుల్, అనితకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్. అప్పుడు రాహుల్: సార్, ఆ పార్టీకి వెళ్ళింది నిజమే. ఆమెకి కంగ్రాట్స్ చెప్పటానికే వెళ్ళాను. మేమిద్దరం కాలేజీలో ప్రేమలో ఉండేవాళ్ళం. సార్, నాకు అనిత చాలాసార్లు డబ్బిచ్చి సహాయం చేసింది. కానీ నేను ఆ డబ్బుతో బెట్టింగ్ చేసి పోగొట్టేశాను. అనితను మోసగించాను. ఆ ప్రేమను నిలబెట్టుకోలేకపోయాను. అనిత పార్టీ నుండి వెళ్ళిపోవటంతో నేను అక్కడి నుండి వెళ్ళిపోయాను. రహస్యాలు ఒక్కొక్కటిగా బయటికి రావటానికి పోలీసులు ఇంకా గోపీని, రాహుల్ని, కోమల్ని మళ్ళీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. పోలీసులు 3 కోణాలలో అనుమానిస్తున్నారు. అప్పుడు రాహుల్ పార్టీకి వచ్చినవాడు తనేం చెయ్యలేదన్నాడు. కోమల్ భార్యను పూర్తిగా తెలిసినవాడు కాదన్నాడు. అప్పుడు గోపి లిఫ్ట్ ఇచ్చిన వాడు మాత్రమే. వీడియో చూసే ముందు ఒక లైక్ చేసి స్టోరీ చివరి వరకు చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు చేసే ఒక లైక్, ఒక కామెంట్ వలన ఇరాన్ని మరింటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ చేయాలనిపిస్తుంది. ఈ ముగ్గురిలో షర్టు క్లాత్ ఎవరితో మ్యాచ్ అవుతుంది అని పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు అనిత తల్లి తండ్రిని దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు ఇప్పుడు అనిత తల్లి తండ్రి దగ్గర లోతుగా ప్రశ్నిస్తున్నారు. అనిత కుటుంబం కూడా పెద్దగా సహకరించలేకపోతున్నట్లు తెలుస్తోంది. తల్లి తండ్రిని పోలీసులు ఇలా ప్రశ్నిస్తున్నారు. ఏమైనా ఫోర్స్ చేశారా ఈ పెళ్లి కోసం? అనితకి ఇంకెవరైనా ప్రత్యేక స్నేహితుడు ఉన్నారా? ఈ పెళ్లి ఒప్పందం ఎవరు తీసుకొచ్చారు? అనిత ప్రవర్తనలో ఏమైనా మార్పులు గమనించారా? అప్పుడు తన తల్లి అనిత ఎప్పుడూ సంతృప్తిగా సంతోషంగానే ఉండేది. ఈ పెళ్లి కూడా అనిత నిర్ణయంతోనే జరిగిందని నమ్మేవాళ్ళం. ఎప్పుడూ దాపరికం లేదా కోపం చూపించలేదు. షర్టు క్లాత్ గురించి కూడా పోలీసులు విచారిస్తారు. ఆ క్లాత్ ఆకృతి, కలర్ బ్రాండ్ ట్రేస్ చేస్తున్నారు. సరిపడే రంగు, ఆకృతి,
హైదరాబాద్ చుట్టుపక్కల 200 షాపుల్లో 50 మాల్స్లో దొరకడం, దానికి ఎక్కడితోనైనా లింకు కనిపించటం లేదు. ఇప్పుడు సీసీటీవీ దర్యాప్తు చేస్తున్నారు. సన్షైన్ అపార్ట్మెంట్ ఆ రాత్రి 1 గంట. సీసీటీవీ ఫుటేజ్ లోపం, ఇంటర్నెట్ వైఫల్యం, వర్షం వల్ల స్పష్టత తగ్గిపోవటం, ఆ దారిలోని మెయిన్ రోడ్ ఫుటేజ్ కూడా ఏ సైకిల్, కారు రికార్డు అవ్వలేదు. సర్వే చేసిన తర్వాత పోలీసులు 3 ముఖ్యమైన పాయింట్లు తేలుస్తారు. అనిత తల్లిదండ్రులకు అసలు నిజం తెలియకపోవచ్చు, లేదా దాచిపెడుతున్నారేమో. షర్టు క్లాత్తో మర్డర్ లింక్ మరింత జాగ్రత్తగా పరిశీలించాలి. హైదరాబాద్లో ఉన్న అతిపెద్ద దుస్తుల కంపెనీ దగ్గర విచారణ చెయ్యాలి. అసలు అనిత చనిపోయే ముందు ఎవరైనా సన్నిహితంగా దగ్గరికి వచ్చినట్టే కనిపిస్తుందా? ఈ దిశగా సీక్రెట్లో మళ్ళీ విచారణ మొదలు పెడతారు. 2 రోజుల తర్వాత పోలీస్ స్టేషన్లో ఒక్కసారిగా వాతావరణం మారింది. గోపి వల్ల అమ్మ తనని తెలిసిన లాయర్తో పోలీస్ స్టేషన్కి వస్తారు. లాయర్ వాదన ఇలా ఉంటుంది. సార్, మీకంతా తెలుసు, లిఫ్ట్ ఇచ్చాడని ఒప్పుకున్నాడు. కానీ ఆ అమ్మాయి చనిపోయిన ఆ రాత్రి గోపి అపార్ట్మెంట్కి మళ్ళీ వచ్చాడని ప్రూఫ్ లేదు. ఫోరెన్సిక్లో గోపి DNA మ్యాచ్ అవ్వలేదు. షర్టు క్లాత్ కూడా సాధారణ బ్రాండ్, కనుక ఇది సాక్ష్యం కాదు. మీరింకా గోపి పైన FIR కూడా ఫైల్ చేయలేదు. మీరు కొంచెం పరిస్థితి ఆలోచించి గోపిని విడిచిపెడితే బాగుంటుంది. కొన్ని కఠినమైన షరతుల మీద గోపిని పోలీస్ వారు విడిచిపెడతారు. కేసు దర్యాప్తు పూర్తి అయ్యే వరకు హైదరాబాద్ నగరం వదిలి వెళ్ళరాదు. పోలీస్ కాల్ చేస్తే వెంటనే స్టేషన్కి రావాలి. ఏదైనా కొత్త ఆధారాలు దొరికితే సహకారం ఇవ్వాలి. గోపి తన ఇంట్లో మంచం మీద కూర్చొని ఆ రోజు రాత్రి జరిగిన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఫ్లాష్ బ్యాక్కి వెళ్దాం. ఆ రోజు రాత్రి పెద్ద వర్షం. అదే సమయంలో ఒక అమ్మాయి లిఫ్ట్ అడిగింది. ఆ అమ్మాయిని చూసిన వెంటనే గోపికి తెలియని ఒక ఆనందం కలిగింది. అనిత ఎవరో కాదు, గోపి ఇష్టపడుతున్న అమ్మాయి. సన్షైన్ అపార్ట్మెంట్స్కి ముఖ్యంగా అనిత ఇంటికి వచ్చిన పార్సల్స్ని గోపి తీసుకెళ్లేవాడు. అలా అనితకు మరియు గోపికి మంచి స్నేహం పెరుగుతుంది. కానీ అనిత ఎప్పుడూ గోపిని ఒక ఫ్రెండ్ లాగే చూసేది. గోపి కూడా తన స్థాయి గురించి ఆలోచించి తన ఇష్టాన్ని తనలోనే దాచిపెట్టుకుంటాడు. సడన్గా రాత్రి 1 గంటకు అనితను చూసిన వెంటనే తనకు తెలిసిన అమ్మాయి తనని ఇంటి దగ్గర డ్రాప్ చేయటానికి లిఫ్ట్ ఇస్తాడు. ఈ సంఘటన దూరం నుంచి రాహుల్ చూస్తూ ఉంటాడు. అలా రాహుల్ అనిత గోపీలను ఫాలో అవుతూ వాళ్ళ వెంటే వెళతాడు. సన్షైన్ అపార్ట్మెంట్స్ దగ్గర దిగిన తర్వాత అనిత గోపి కాఫీ ఆఫర్ చేస్తుంది. వర్షం వస్తుంది కాబట్టి కాఫీ తాగి వర్షం తగ్గిన తర్వాత ఇంటికి వెళ్దామని అనిత గోపితో చెబుతుంది. గోపి వద్దు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. 15 నిమిషాల తర్వాత అపార్ట్మెంట్ వెనక నుండి రాహుల్ అనిత రూమ్కి వెళ్తాడు. కానీ రాహుల్ వెళ్ళేసరికి అనిత చనిపోయి ఉంటుంది. అది చూసి రాహుల్ భయపడి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పోలీసులకి అనిత చావు వెనక కారణాలేం దొరకవు. అలా 2 నెలలు గడిచిపోతాయి. 2 నెలల తర్వాత గోపి అనితను ఒక స్నేహితురాలిగా భావిస్తూ ఆమె ఇంటికి వెళతాడు. అనిత తల్లితో మాట్లాడుతూ అలా గోపి ఇంటిని చూస్తూ ఉంటాడు. గోపి కాలింగ్ బెల్ని చూస్తాడు. అది అనిత ఆర్డర్ చేసిన కాలింగ్ బెల్. గోపి ఏ డెలివరీ చేశాడు? ఇంకా అనిత వల్ల ఇంట్లో గోపినే ఫిక్స్ చేస్తాడు. ఆ కాలింగ్ బెల్ సామాన్య బెల్ కాదు, అందులో కెమెరా ఉంటుంది. రికార్డింగ్స్ ఫోన్లో స్టోర్ అవుతాయి. అందులో కెమెరా ఉన్న విషయం గోపికి తెలుసు. గోపి అనిత తల్లిదండ్రులను అడిగి అనిత ఫోన్ తీసుకుంటాడు. ఫోన్లో కాలింగ్ బెల్కి సంబంధించిన యాప్ ఓపెన్ చేసి చూడగానే ఆ రాత్రి జరిగిన వీడియో బయటికి వస్తుంది. అనితను చంపడం అన్నీ క్లియర్గా రికార్డ్ అయి ఉంటాయి. వెంటనే గోపి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. ఎస్ఐ గారికి ఆ వీడియో చూపిస్తాడు. ఎస్ఐ గారు కోమల్ని పిలుస్తాడు. కోమల్ ఆ వీడియో చూసి మౌనంగా అయిపోతాడు. అతని ముఖంలో ఒక గిల్టీ ఎక్స్ప్రెషన్ కనబడుతుంది. అసలు ఆ వీడియోలో ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి గోపి అనితను డ్రాప్ చేసిన తర్వాత అనిత తన అపార్ట్మెంట్కి వెళుతుంది.
తన తల్లిదండ్రులు పెళ్లి పనులపైన ఊరికి వెళతారు. అనిత ఒంటరిగానే అపార్ట్మెంట్కి వెళుతుంది. తన ఇంటి డోర్ ఓపెన్ చేస్తే రూమ్లో ఇంకో అమ్మాయి ఉంటుంది. అనిత షాక్తో ఎవరు నువ్వు అని అడిగే లోపల ఆ అమ్మాయి అనిత చేతిని కత్తితో కోస్తుంది. అనిత షాక్లో గమనిస్తూనే ఉంటుంది. కానీ ఆ అమ్మాయి అదే కత్తితో అనిత గొంతు మీద డీప్గా కోస్తుంది. రక్తం ఊరుతూనే ఉంటుంది. అనిత ప్రాణం కోసం కొట్టుకుంటూ ఉంటుంది. ఆ అమ్మాయి అనితను ప్రశాంతంగా గమనిస్తూ ఉంటుంది. తర్వాత అనితను బాత్టబ్లో పడేసి బ్లడ్డును శుభ్రం చేసి అపార్ట్మెంట్ మొత్తం సాక్ష్యం లేకుండా చేసి అదే అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డ్ యూనిఫామ్ వేసుకొని ఎలివేటర్లో కూల్గా దిగిపోతుంది. కోమల్ కన్ఫెషన్ వీడియో చూసిన తర్వాత నిజం చెప్పేస్తాడు. ఆ వీడియోలో ఉన్న ఆ అమ్మాయి పేరు మాల. తను నన్ను ప్రేమించిన అమ్మాయి. మెంటల్గా సరిగా ఉండదు. తను ఒక సైకో. నేను తనని ప్రేమించటం లేదని చెప్పినా కూడా నా వెంటే తిరిగేది. ఈ విషయం మాలా తల్లిదండ్రులకి చెప్పాను. వాళ్ళు విషయం అర్థం చేసుకొని మాలాని డాక్టర్కి చూపించారు. డాక్టర్ తనకి చికిత్స అందిస్తున్నారు. 1 సంవత్సరం అయ్యింది తనని చూసి. నా పెళ్ళని తెలిసి వచ్చినట్టుంది. తన సైకో ప్రేమ వల్ల అనితను చంపేసింది. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు. పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. పోలీసులు మాలా ఉంటున్న ప్లేస్కి వెళ్ళి మాలాను అరెస్ట్ చేసి మెంటల్ హాస్పిటల్కి పంపిస్తారు. గోపి అనిత సమాధి దగ్గర నిలబడి ఆ రోజు రాత్రి నువ్వు పిలిచిన వెంటనే కాఫీ తాగడానికి రావాల్సింది. అలా నేను నీతో ఉంటే నిన్ను కాపాడేవాడిని. నువ్వు బ్రతికి ఉండేదానివి. సారీ అనిత అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఇలా ఈ కథ ఇంతటితో ముగిసింది. ఇంత మంచి కథను మనకు అందించిన సాయినాథ్ గారికి ధన్యవాదాలు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి.